హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈరోజు వీడియోలో మామిడికాయ పొడి ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆమ్చూర్ పౌడర్ అని కూడా అంటారు కదా. ఈ విధంగా చేసుకొని ఎయిర్టైట్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుంది. అప్పటికప్పుడు ఈజీగా పులిహోర చేసుకోవచ్చు, అలాగే కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. చింతపండు అవసరం లేకుండా ఆ ప్లేస్లో ఈ పొడి యూజ్ చేయొచ్చు. పులిహోర అలాగే కర్రీస్ కూడా చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పొడిలో విటమిన్ సి, ఐరన్, కాల్షియం బాగా ఉంటాయి. డయాబెటీస్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. నేను ఈ మామిడికాయ పొడి చేయడానికి 5 పెద్ద మామిడికాయలు తీసుకున్నానండి. బాగా పచ్చిగా ఉండే మామిడికాయలు తీసుకోవాలి. ఈ మామిడికాయలు పెద్దగానే ఉన్నాయి కాబట్టి 1/2 కిలో పొడి తయారవుతుంది. వీటిని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మామిడికాయ పైన పీల్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత స్లైసెస్గా కట్ చేసుకోండి. ఈ విధంగా స్లైసెస్గా కట్ చేశారంటే మామిడికాయ ముక్కలు కొంచెం త్వరగా ఎండిపోతాయండి. ముక్కలు ఎండడానికి టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి వీలైతే ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోండి. అన్ని మామిడికాయ ముక్కలు కట్ చేశాక ఎండ తగిలే చోట ఒక క్లాత్ వేసుకొని దాని మీద ఈ విధంగా మామిడికాయ ముక్కలు పల్చిగా పరిచి ఎండబెట్టుకోండి. మామిడికాయ ముక్క బాగా గట్టిగా అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. ఇదే విధంగా 4-5 డేస్ వరకు మంచి ఎండలో ఎండబెడితే ఎండిపోతాయి. ఎండ కొంచెం తక్కువగా ఉన్నట్లయితే ఎండడానికి 1 వీక్ అలా పడుతుంది. రోజు ఆఫ్టర్నూన్ ఎండ ఉండే వరకు ఎండబెట్టుకొని తర్వాత తీసేస్తాం కదా, అప్పుడు క్లాత్లోనే ఉంచేయకుండా క్లాత్లో నుండి బయటకు తీసి ఈ విధంగా డబ్బాలో వేసుకొని మార్నింగ్ ఎండబెట్టుకోండి. అలానే క్లాత్లో ఉంచేస్తే మామిడికాయ ముక్కలు మెత్తబడిపోతాయి, త్వరగా ఎండవు. ఈ విధంగా ఎయిర్టైట్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకొని మార్నింగ్ ఎండబెట్టుకోండి. 4 డేస్ పట్టినా 1 వీక్ పట్టినా మామిడికాయ ముక్కలు ఈ విధంగా గట్టిగా అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. వినిపిస్తుంది కదా, ఈ విధంగా సౌండ్ రావాలి. ఈ విధంగా అయ్యే వరకు ఎండబెట్టుకోండి. మామిడికాయ ముక్కని విరగొడితే ఈ విధంగా విరగాలండి. అలా అయితే మామిడికాయ ముక్కలు పూర్తిగా ఎండినట్టు. మాకైతే ఈ ముక్కలు ఎండడానికి 4 డేస్ పట్టింది. టెర్రస్ మీద ఎండబెట్టాము, అందుకనేసి 4 డేస్లోనే ఎండిపోయాయి. ఈ విధంగా పూర్తిగా ఎండాక మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా మిక్సీలో వేసుకొని మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి, మెత్తగా మామిడికాయ పొడి తయారైపోయింది. బయట షాప్స్లో కొనుక్కోని అవసరం లేకుండా ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోయింది కదా. ఈ మామిడికాయ పొడిని ఎయిర్టైట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. 1 ఇయర్ వరకు అలానే ఉంటుంది. హ్యాపీగా మనకు అవసరమైన రెసిపీస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన పేజ్ కోనసీమ పిల్ల సిరి ఇన్స్టాగ్రామ్లో కూడా ఉందండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.